తీపి పురుపు వగరు చేదు శరకృచులు తీపి పురుపు వగరు చేదు శరకృచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు జయప్రద గారు ఉన్నారు. మరి జయప్రద గారు మన కోసం ఏ డిషెస్ నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో జయప్రద గారు. హాయ్, బాగున్నారా? బాగున్నాండి. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు? ఇవాళ 2 డిష్లు చేస్తున్నా అండి. ఒకటేమో కద్దు కోఫ్తా, కద్దు కోఫ్తా, రెండేమో మేతి బోండే మేతి బోండా. ఓకే ఓకే వ్యూవర్స్, మరి జయప్రద గారు మన కోసం 2 డిషెస్ నేర్పిస్తున్నారు, కద్దుకా కోఫ్తా అలాగే మేతి బోండా. మరి ఫస్ట్ అయితే కద్దు కోఫ్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. సో జయప్రద గారు, మరి కద్దు కోఫ్తాకి కావాల్సిన పదార్థాలు దాన్ని ఎలా తయారు చేయాలో చెప్తారా? తప్పకుండా చెప్తాను. కద్దు కోఫ్తా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, బియ్యం పిండి, పల్లి పౌడరు, కాజు పౌడరు, సొరకాయ తురుము, ఆనియన్ పేస్ట్, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర. ఇవ్వండి కావాల్సినవి. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందర బౌల్ ఇవ్వండి ఒకటి. ఓకే, ఈ బౌల్లో ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము వేసుకోవాలండి. మనం ఒక స్పూన్ కూడా ఇవ్వండి. ఓకే, సో ఎంత తీసుకుంటున్నామండి సొరకాయ తురుము? సొరకాయ తురుముకి ఒక లెక్క లేదండి. ఈ తురుముకి మనం ఆ పిండి లెక్క. ఓకే, ఈ పిండి దీనికి సరిపోయేంతగా తీసుకోవాలన్నమాట. ఓకే, సొరకాయ మనం ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. ఓకే, ఈ పిండి దీంట్లో వేసుకోవాలండి. మైదా పిండి వేస్తున్నాను ముందర మనం. సో కోఫ్తాస్ సాఫ్ట్గా ఉండాలంటే మనం మైదా పిండితోటే చేసుకోవాలి. బియ్య పిండి ఏంటంటే కొంచెం కరుకుదనం రావడానికి అన్నమాట, ఎక్కువ అక్కర్లేదు బియ్య పిండి. ఓకే, దీంట్లోనే ఉప్పు కూడా వేసుకోవాలి. సరిపడంత ఉప్పు వేసుకోవాలండి. కోఫ్తాలోనే చాలా రకాల కోఫ్తాలు ఉంటాయి కదా? రకరకాల కోఫ్తాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇది మనం కలిపేసుకోవాలి. ఓకే, అంటే మనకి ఆల్మోస్ట్ బాల్స్ వచ్చేట్టుగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఆ బాల్స్ వచ్చేంత వరకు. అంటే ఒకవేళ మనకి పిండి సరిపోకపోతే కొంచెం పిండి వేసుకోవచ్చు. వేసుకొని కలిపేసుకొని ఓకే, మీరు ఒక పని చేయండి, ఆయిల్ కూడా పోసి పెట్టేసేయండి. ఓకే, ఇది ఫ్రై చేసుకోవడానికి ఇది అయిపోగానే అది అయిపోతుంది. ఇది పెడదామా? అది పెట్టండి. సో ఫ్రై అంత వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యే లోపల ఇది మనం కలుపుకోవడం అయిపోతుంది. అప్పుడు చాలా సరిపోతుందండి. ఓకే, సో సొరకాయ కూడా మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది కదండి? చాలా తొందరగా ఫ్రై అవుతుందండి. సొరకాయ తొందరగా ఫ్రై అవుతుంది. పైన ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి శనగపిండి లాంటివి ఏం లేవు. పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది, మంచిది అన్నమాట. ఇప్పుడు అతుక్కుంటుంది అనిపిస్తున్నప్పుడు బియ్య పిండి వేసుకోవాలండి. ఓకే, కొంచెం బియ్యం పిండి కొంచెం వేసుకుంటే మనకి చేతికి అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట. సో మనకి పిండి కన్నా కొంచెం సొరకాయ తురుము ఎక్కువ ఉండాలి అన్నమాట. ప్లేట్ ఇస్తాం. సో ఈ ఉండలు కూడా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. మన ఇష్ట ప్రకారం సైజ్ కూడా. సో ఇంట్లో మీరు ఎక్కువగా ఏం చేస్తారండి? స్వీట్ చేస్తారా, హాట్ చేస్తారా? నేను 2 చేస్తుంటాను. 2 చేస్తూ ఉంటారా? మీకేది ఇష్టం అండి? స్వీట్ ఇష్టం? నాకు హాటే ఇష్టం. హాటే ఇష్టం. మరి మీ వారు? వారికి కూడా హాటే ఇష్టం. హాటే ఇష్టం అనమాట. హెల్ప్ చేస్తూ ఉంటారా మరి మీ వారు? మా వారు హెల్ప్ చేయరండి. చేయరా? చేయరు. ఓకే అండి, నూనె కాగింది కదా? నూనె కాగిందండి. ఇప్పుడు మనం ఇలా రోల్స్ చేసుకున్నాం కదా, ఈ రోల్స్ని దీంట్లో వేసేసేయాలండి. ఓకే, ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు ఇది వేగుతుందండి. గరిటెట్టి ఇవ్వండి. సో ఇవి ఎంతసేపు వేగాలండి ఇంట్లో? ఇంకొక 2 మినిట్స్ అండి. ఇంకొక 2 మినిట్స్ వేగాలి. 2 మినిట్స్లో అయిపోతుందండి వేగడం. ఓకే,
ఓకే వ్యూవర్స్, మరి మనం కద్దు కోఫ్తా చేస్తాం కదా, కోఫ్తాస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం వాటిని ఫ్రై చేసుకుంటున్నాం. మరి అవి ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న బ్రేక్. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు Local kitchen. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు Local kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి కోఫ్తాస్ రెడీ అయ్యో లేదో తెలుసుకుందాం. సో జయప్రద గారు, కోఫ్తాస్ రెడీ అయిపోయా? కోఫ్తా రెడీ అయిపోయిందండి. మీరు ఆ ప్లేట్ ఇస్తే దాంట్లోకి తీసేస్తాను. ఓకే, టిష్యూ పేపర్లో తీసుకొని మనం సో మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసాయి కోఫ్తాస్. ఈ కలర్ వస్తే చూడడానికి కూడా బాగుంటాయి. లోపల పచ్చి లేకుండా వేగుతుందండి. ఓకే, అది సంగతి. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? ఈ కోఫ్తా అయిపోయింది కదా, ఇప్పుడు ఒక తవా పెట్టుకుందామండి. ఓకే, ఇది పెట్టుకోము. పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు కర్రీ చేసుకుంటున్నావా? అంటే గ్రేవీ చేస్తున్నామండి దీనికి. ఓకే, సో గ్రేవీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఇస్తారా? కొంచెం నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటాం. పచ్చిమిర్చి 4 పచ్చిమిరపకాయ ముక్కలు. మనకి ఎంత కావాలంటే అంతేనండి. కారం తినే వాళ్ళ కారం వేసుకుంటారు, లేని వాళ్ళకి లేదన్నమాట. ఇప్పుడు అల్లం తరుగు కూడా వేసుకుంటాం. ఈ రెండు కొంచెం వేగాక ఆనియన్ పేస్ట్ చేస్తాం. ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పల్లి పొడిను ఇవి 2 పొడులు చేసి పెట్టుకున్నాం కదా. అవును, ఈ 2 పొడులు ఒకసారి నీళ్లు తీసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే, ఈ ఆనియన్ కొంచెం వేగే లోపల ఈ పని చేద్దాం. మనం సరిపోతుందా? ఒక స్పూన్ ఇవ్వండి. ఓకే, ఇది పల్లి పౌడర్. ఇది కాజు పేస్ట్ కదా? ఇది కాజు పేస్ట్ అండి. సో ఎంత కాజు పేస్ట్ తీసుకోవాలండి మన టేస్ట్ ప్రకారం? కాజు ఒక 10 కాజుల దాకా పేస్ట్ చేసుకోవాలండి. 10-15 కాజులు పేస్ట్ చేసుకుంటే ఓకే, ఈ 10 కోఫ్తాలకి సరిపోతుంది అనమాట. సో కాజు పేస్ట్ వేస్తున్నాం కదా, అది కొంచెం అయ్యే లోపల మనం పల్లి పొడి కూడా అలాగే చేసుకోవాలి. పల్లి పొడి కూడా వేసామండి. పల్లి పొడిని ఏం చేసామంటే ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నాం అనమాట. దీనికి ఎంత తగ్గుతుందో అంతే వేయాలన్నమాట. ఓకే, ఎక్కువ వేయకూడదు. ఎందుకంటే అవి 2 కొంచెం తీయటి పదార్థాలే కదా మనకి, అందుకోసం ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఉప్పు. కోఫ్తాకు కావాల్సిన గ్రేవీ తయారైపోయిందమ్మా. ఇప్పుడు దాంట్లో మనం ఇవి వేసేసుకోవాలి. ఓకే, సో ఆ గ్రేవీలో మనం కోఫ్తాస్ అన్ని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఒక్క సెకండ్ మూత పెట్టుకోవాలమ్మా. ఓకే, అవి కొంచెం సాఫ్ట్ అయ్యి గ్రేవీ అంతా కూడా వాటికి బాగా పడుతుంది. ఓకే, సో ఇది అయిపోయి ఉంటుంది, చూద్దామండి. రెడీ అయిపోయిందండి. ఓకే, కొంచెం పైనుంచి ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. మనం పైన గార్నిష్ చేసుకునేటప్పుడు
గార్నిష్ తర్వాత మళ్ళీ ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కొత్తిమీర వేసుకొని అల్లం ముక్కలు కూడా పైనుంచి అలా వేసుకోవాలి. వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, అంటే మనం విడిగా కారం వేయలేదు, అవును ఇదే కారం అన్నమాట. అది వేసేసుకొని ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి. ఓకే కలిపేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఓకే సర్వ్ చేసుకుందామా? సర్వింగ్ ప్లేట్లో ఇవ్వండి. సో ఇప్పుడు మనం గార్నిష్ చేయాలండి దీన్ని గార్నిష్ చేసుకుందాం అండి. ఓకే సో వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బాగా కనిపిస్తుంది అన్నమాట. వేడి కద్దు కోఫ్తా రెడీ అయిపోయిందండి. రెడీ టు సర్వ్. ఓకే అండి, చూడడానికి అయితే చాలా బాగుంది. ఓకే వ్యూవర్స్, మరి కద్దు కోఫ్తా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. కద్దు కోఫ్తా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, మైదా పిండి, బియ్యం పిండి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ పేస్టు, అల్లం తరుగు, జీలకర్ర, పల్లీ పొడి, కాజు పొడి. కద్దు కోఫ్తా తయారు చేసే విధానము: సొరకాయ తురుము, మైదా, బియ్యం పిండి, ఉప్పు కలిపి చిన్న ముద్దలుగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకొక దాంట్లో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. కాజు పేస్టు, పల్లీ పేస్టు వేసుకోవాలి. ఆ పైన కొంచెం సేపు ఉడకనివ్వాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది తయారైన తర్వాత అందులో మనం వేయించిన కోఫ్తాలు దాంట్లో వేసి కాసేపు మూత పెట్టాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దాన్ని డెకరేట్ చేసుకోవాలి. కద్దు కోఫ్తా రెడీ అయింది. ఓకే వ్యూవర్స్, మరి కద్దు కోఫ్తా ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ మేతి బోండా ఎలా తయారు చేయాలో నేర్చుకునే ముందు ఒక చిన్న బ్రేక్. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు Local Kitchen. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో జయప్రద గారు, నెక్స్ట్ ఐటమ్ మేతి బోండా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? తప్పకుండా చెప్తానండి. ఓకే. మేతి బోండాకు కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, కొత్తిమీర, చుక్కకూర, మెంతికూర, ఆలు, ఉల్లిపాయ తరుగు, ఉప్పు, జీలకర్ర, తినే సోడా, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం. ఓకే అండి, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. ముందుగా ఏం చేయాలి? ముందర ఒక బౌల్ తీసుకోవాలండి మనం. ఓకే. బౌల్ తీసుకొని ఫస్ట్ ఈ తరుగులన్నీ వేసుకోవాలండి. ఓకే. ఫస్ట్ చుక్కకూర వేసుకుందాం. ఓకే. తర్వాత మెంతికూర, ఆలుగడ్డ. ఆలు. సో బోండాలో కంపల్సరీగా ఆలు వాడతారు కదండి. అంటే ఆలు ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ముద్ద అవుతుంది, అందుకోసం అన్నమాట. ఓకే. ఇప్పుడు శనగపిండి వేసుకుంటాం. శనగపిండి ఎంత పడుతుందండి? శనగపిండి శనగపిండి అంటే కలుపుకుంటూ చూసుకోవాలండి, ఎందుకంటే ఆకులు కదా, ఆకులు కొంచెం ముద్ద అయ్యిందాక చూసుకోవాలి. అంతే అంతే, అంతకంటే అక్కర్లేదండి. ఇప్పుడేమో బియ్యపిండి, కొంచెం క్రిస్పీగా ఉండడానికి బియ్యపిండి. ఇవి కలుపుతూ ఉండగా కొంచెం చూసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటాం అన్నమాట. ఓకే. సో సపరేట్గా దీనికి వాటర్ అనేది పడుతుందా? వాటర్ పడుతుందండి, చూసుకొని మనకు కావాలంటే కలుపుకుంటాం అన్నమాట వాటర్. ఓకే. కొంచెం ఒక స్పూన్ ఇస్తారా?
ఉప్పు మాత్రం తగినంత అండి, తగినంత. మనం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు మాత్రం, కారం కూడా అంతే. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు దాన్ని బట్టి. ఓకే. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు. సో ఈ బోండాస్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా? డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఆయిల్ పెట్టేద్దామా అండి? ఆయిల్ పెట్టేసేయండి. ఓకే. ఈ లోపల మనం ఇది పూర్తిగా కలుపుకుండే లోపల ఆయిల్ వేడవుతుంది. లాస్ట్లో మనం వేసుకోవాల్సింది ఇదండి, వంట సోడా. వంట సోడా. సో ఆయిల్ చూడండి ఎంత పడుతుందో. చాలా సరిపోతుందండి. ఇప్పుడు మీరు కొంచెం వాటర్ ఇవ్వండి నాకు. ఓకే. ఇప్పుడు ఆ బోండాస్ కలుపుకోవడానికి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. సరే, కొద్దిగా వాటర్ పడంగానే ఇట్లా ఇదైపోయిందా, పలసన అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మనం వేసేసాం దీంట్లో. అన్నీ వేసేసామండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాం. లాస్ట్లో కొత్తిమీర. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటాం. ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సువాసన వస్తుంది. నూనె కాలినట్టుందండి. తాగిందండి. సో వేసేసుకుందామా మనం బోండాలు? వేసేసుకుందాం. ఓకే. సో మరి బోండాలు వేసేసుకుందామా? వేసేసుకుందాం అండి. ఇది ఇప్పుడు ఇట్లా సన్నగా చిన్నగా చేసుకుంటూ వేసేసుకోవచ్చు. అంటే నూనె కాగే లోపల 4 చేసి పెట్టుకుందాం. నూనె కాగే లోపల మనం ఇలా చేసి పెట్టుకుంటే, ఎన్ని చేసి పెట్టుకుంటే అంత తొందరగా అయిపోతుందండి. మనకి చేతికి తడి అంటించుకుంటే జల్దీ చేయడానికి వీలవుతుంది, లేకపోతే అదే అంటుకుంటూ ఉంటుందమ్మా. అందుకోసం అలా. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉందండి. ఈజీగా ఉంది. గెస్ట్లు ఎవరైనా వస్తారనుకోండి, వెంటనే 5 minutesలో టకటక అన్ని కూరలు కలిపేసేది. వేగడం కూడా చాలా తొందరగా వేగిపోతాయండి. అవును. సో ఇవి వేగిపోయాయా? ఒకసారి మీరు ఆ ప్లేట్ ఇస్తే ఎట్లా తీస్తాను. ఇలా టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ఆయిల్ దానికి పీల్ చేస్తుందండి. అప్పుడు మనకి తినడానికి కూడా బాగుంటుంది. మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ మనం దీంట్లో వేగుతుండగా ఆఫ్ చేయకూడదండి. ఇప్పుడు కూడా వేగుతుండగా ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఇది నూనె ఎక్కువ పీలుస్తుంది. ఎక్కువ పీలుస్తుంది. అందుకోసం అన్నీ తీసేసిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఓకే. వేడి వేడి మేతి బోండా రెడీ అండి. ఓకే అండి జయప్రద గారు, మా వ్యూవర్స్ కోసం ఇంత మంచి డిషెస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి మేతి బోండా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. మేతి బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, బియ్యపిండి, ఉడికించిన ఆలు, కొత్తిమీర, చుక్కకూర, మెంతికూర, జీలకర్ర, వంట సోడా, ఉల్లిపాయ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కారం. మేతి బోండా తయారు చేయు విధానము: మెంతికూర, చుక్కకూర, ఆలు, శనగపిండి, కొంచెం బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని అన్నీ కలిపి ముద్దలా తయారు చేయాలి. దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. మేతి బోండా రెడీ. మరి ఈరోజు ఎపిసోడ్లో కద్దు కోఫ్తా అలాగే మేతి బోండా ఎలా తయారు చేయాలో చూసారు కదా.